డేర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రతిపాడు బైపాస్ దగ్గర ఉన్నాను. నేను ఇక్కడ మీకు ఈవేళ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా మీ యొక్క బండిలో పెట్రోలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కొంతమంది రిజర్వ్కి ఎప్పుడు వచ్చేసిన తర్వాత కూడా తిరిగేసేటప్పుడు ఇక్కడ కొన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక్కడ చూడండి, అటువైపు ట్రాఫిక్ వస్తుంది, ఇటువైపు ఏమో వైజాగ్ నుంచి ఇటువైపు ట్రాఫిక్ వస్తుంది, ఇటువైపు అంతా వైజాగ్ నుంచి ఇటువైపు రాజమండ్రి విజయవాడ నుంచి ఇలా వస్తుంటుంది. ఇది రోడ్డు క్రాసింగ్, ఇది ప్రతిపాడు ఊళ్ళోకి వెళ్ళేటువంటి క్రాసింగ్. ఇది ఇలా చూడండి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు మాత్రమే నేను ఒక సలహా చెప్పడానికి, ఒక ముఖ్య సూచన చేయడానికి మాత్రమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను. రాజమండ్రి నుంచి వస్తూ నా బండి నేను క్రాస్ చేస్తాను. బండి నేను క్రాస్ చేద్దామని చెప్పేసి అటు పక్క అలాగా నిలబడ్డాను. ఈ లోపల నా ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి బండి క్రాస్ చేశాడు. అంటే ఇటువైపు ప్రతిపాడు ఊళ్ళోకి వెళ్తాక రోడ్డు వీళ్ళు ఎలా పోతే నిలబడ్డానో క్రాస్ చేయడానికి, అలాగే వీళ్ళు కూడా ఇలాగా క్రాస్ చేస్తున్నారు. క్రాస్ చేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్కి వచ్చినప్పటికి ఆ బండి ఆగిపోయింది. ఒకవైపు నుంచేమో ట్రాఫిక్ వచ్చేస్తుంది, బళ్ళు వచ్చేస్తున్నాయి. ఒకవైపు నుంచేమో బండి ఆగిపోయింది. ఏం చేయాలి? గబ అదృష్టవశాత్తు లారీలు కానీ బస్సులు కానీ దగ్గర రాకపోవడం వల్ల అతను గబా దిగి బండి తోసుకుంటూ అటైపోయాడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఏ కారణం చేత ఒక 2 నిమిషాలు కానీ 1 నిమిషం లేట్ అయినా అటు నుంచి ట్రాఫిక్ వచ్చినా సరే యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు కూడా మీ యొక్క బండిలో పెట్రోల్ ఫుల్ ఉండేలా చూసుకోండి. ఇదేపు ఈ జంక్షన్ అనే కాదు, ఏ జంక్షన్ అయినా సరే మీరు క్రాస్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకోండి. సో నేను ఎలా క్రాస్ చేస్తున్నాడా, క్రాస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో కరెక్ట్గా దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ అయిపోయింది. మనం నేను అటువైపు నుంచి అబ్జర్వ్ చేస్తాను అనమాట. నేను రాజమండ్రి నుంచి వస్తూ ప్రతిపాడు వెళ్దాం అబ్జర్వ్ చేస్తున్నాను. అలా కరెక్ట్గానే ఎవరో వెళ్తారు, ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ కరెక్ట్గా మధ్యలో అయిపోయింది. అటువైపు నుంచేమో బళ్ళు వచ్చేస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, ఇటువైపు నుంచేమో ఇవి వస్తున్నాయి. ఇది ప్రమాదంగా నేను చెప్తూ మీ అందరికీ సూచన చేద్దామని చేస్తుంటే ఉండేది. కాబట్టి ద్విచక్ర వాహనదారులు ఎవరైనా సరే మీ బళ్ళలో పెట్రోలు ఎక్కువ ఉండేలాగే చూసుకోండి మ్యాక్సిమం. ఇది చాలా ప్రమాదకరమైన రోడ్డు కూడా. ఇది ప్రతిపాడు ఇలా రాజమండ్రి నుంచి ఇలా ప్రతిపాడు వెళ్తాం.